రూప్ సింగ్ గారు పెద్దల ఎనలిస్ట్ వారు అంటే ఇందులో విషయం ఏంటంటే ఎక్కడైనా సరే ఈ గొడవలు రావటం చాలా సందర్భాల్లో జరుగుతున్నది. అలాగే ఒకే కుటుంబానికి సంబంధించి ఇంతమంది నాయకత్వంకి స్పేస్ ఇస్తే మళ్ళీ అదొక విమర్శ కదా. ఇప్పుడు బీఆర్ఎస్ మీద ఇప్పటికే ఉన్న విమర్శ ఏంది, ఆ కుటుంబం తప్పితే ఇంకెవరు బాగుపడలేదు, వాళ్ళకే పదవులు అని కదా ఒక ప్రతిపక్షాలు చేసే విమర్శ. అది రైటా రాగానే అనుకుంటా. ఆల్రెడీ కేసీఆర్ గారు ఉన్నారు, కేటీఆర్ గారు, హరీష్ గారు, సంతోష్ రావు గారు, కవిత గారు అందరూ ఉన్నారు. వాస్తవంగా ఇప్పుడు కేటీఆర్ గారికో లేదా హరీష్ రావు గారికి ఉన్నంత ఇది సంతోష్ రావు గారికి అక్కడ ఆ స్థాయిలో అంటే ఆయనకి ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు కానీ పబ్లిక్ ఫిగర్గా కాదు. కవిత గారు పబ్లిక్ ఫిగర్ కూడా బ్రహ్మాండంగా మాట్లాడగలుగుతారు, అన్ని నైపుణ్యాలు ఉన్నాయి. పార్టీ పరంగా కూడా ఆవిడకి తక్కువ చేశారని కొంతకాలం ఆవిడ ఢిల్లీలో బాధ్యతలు అప్పగిచ్చారు ఎంపీగా ఉన్నప్పుడు. ఆ తర్వాత మొన్న ఓడిపోయినా కూడా మళ్ళీ ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు. అయినా ఏదైనా ఇష్యూ ఉంటే దాన్ని లోపల పరిష్కారం చేసుకునే ప్రయత్నం, పార్టీలో తన మీద ఏదైనా వ్యతిరేకంగా తయారవుతున్నా స్వయంగా తండ్రి గారు ఎప్పుడైనా యాక్సెస్ ఉంటుంది, ఆ యాక్సెస్ చెడిపోయేట్టుగా చేసుకోవటం కానీ లేదు ఇవాళ సస్పెన్షన్ దాకా తెచ్చుకున్న తీరు కానీ అంటే కొన్ని విమర్శలు పార్టీ ఈ లైన్లో పనిచేసి ఉంటే బాగుండేదని ఆవిడ చాలా సందర్భాల్లో నిన్న కూడా మాట్లాడారు. కేసీఆర్ గారి మీద సిబిఐ అంటే తెలంగాణ బంద్ ఖాళీ వద్దా, ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. అంటే అసలు ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలి? ఆవిడ ఉద్దేశపూర్వకంగానే సస్పెండ్ కావాలని కోరుకొని ఇదంతా చేశారని కూడా అంటూ ఉన్నారు. ఏం చెప్తారు? ముందుగా నేను హెచ్ఎం టీవీ ప్రేక్షకులందరికీ అదేవిధంగా మేనేజ్మెంట్ కూడా ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాతో పాటు చర్చల్లో పాల్గొంటున్నటువంటి మిత్రులందరికీ కూడా. ముఖ్యంగా ఈ సందర్భంగా కవితమ్మ గారు మాట్లాడినటువంటి మాటలు, వాక్యాలకు సంబంధించి కొంత విషయాన్ని మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరే ఇంతకు ముందుకు చెప్పినట్టు మే 23 తాను ఢిల్లీ అమెరికా పోయి రిటర్న్ వచ్చినటువంటి సందర్భంలో అంతకంటే ముందే చాలాసార్లు తండ్రి గారితో చర్చించాను, రాతపూర్వకంగా అనేక లెటర్లు కూడా ఇచ్చాను, ఇది మా మధ్యన ఉన్నటువంటి అలవాటే. కానీ నేను పోయేటప్పుడు ఇచ్చిపోయినటువంటి ఆ లెటరు తిరిగి వచ్చేటప్పటికల్లా లీక్ అయింది. ఈ లీక్ కావడం ఒకటే కాదు, దాని వెనుకాల గతంలో జరిగినటువంటి అనేక సంఘటనలు తండ్రి దగ్గర తెలియకుండా కొద్దిమంది అక్కడ ఉండి అనేక అంశాలు బయట లీక్ చేస్తున్నారు. అందుకని ముందు ఆ లీక్ చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళను బయట పెట్టాలి అనేది ప్రధాన డిమాండ్ చేశారు కవితక్క గారు. ఇప్పటి వరకు దాని మీద ఎటువంటి చర్య తీసుకోలేదు. ఆ తర్వాత జరిగిన పరిణామంలో మనకు ఘోష్ కమిషన్ వేసినప్పుడు కమిషన్ నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇచ్చినటువంటి సందర్భంలో ఆయన ఒక గొప్ప మహానుభావుడు కేసీఆర్ గారు, రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప నేత. ఆయనకు పట్ల నోటీసులు ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగా అంటే బదనాం చేయడానికే చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఇచ్చిన నోటీసు మీద పార్టీ సైడ్ నుంచి సరైనటువంటి స్పందన రాలేదని కూడా తను కవితక్క గారు మాట్లాడారు. జాగృతి పక్షాన ఆందోళన ఉద్యమాన్ని కూడా చేపట్టారు, ధర్నా కూడా చేపట్టారు. దాంతోపాటు నిన్న మీరు చూశారు అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని సిబిఐకి అప్పగించేటువంటి సందర్భంలో కూడా పార్టీ సైడ్ నుంచి తగినటువంటి రెస్పాన్స్ లేదా యాక్టివిటీస్ జరగలేదు. బేసిక్గా మీ ఎలిగేషన్ ఒకటి, కవిత గారికి సొంత కూతురే తండ్రికి లేఖలు రాస్తున్నా అవి లీక్ అవుతూ ఉన్నాయి, తనకు వ్యతిరేకంగా ఒక గ్రూప్ అక్కడ పనిచేస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, పార్టీని ముందుకు తీసుకెళ్లటంలో లేదంటే కేసీఆర్ గారి ఇమేజ్ని కాపాడటంలో పార్టీ సరిగా ఫంక్షన్ చేయట్లేదు. ఎస్, అది తను ఓపెన్గానే చాలాసార్లు చెప్పారు. నిన్నటి దాంట్లో కూడా అదే. అంటే అసలు ఆయనకి రాష్ట్రము, రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర ప్రజలు అనేటువంటి ధ్యాస తప్ప మరొకటి ధ్యాస ఉండదనేది కవిత గారు స్వయంగానే చెప్పారు. మరి అలాంటి గొప్ప వ్యక్తి మీద సిబిఐకి అప్పగించేటువంటి స్టేజ్ అంశం వచ్చిన సందర్భాల్లో ఆనాడు ఉన్నటువంటి మంత్రిగా, ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారు, ఆయనకు తను అనేక విధాలుగా సహకరించినటువంటి మన సంతోష్ గారు, వాళ్ళిద్దరి పేరును రేవంత్ రెడ్డి గారు కానీ ఆ కమిషన్ కానీ ఎందుకు ఎక్స్పోజ్ చేయట్లేదు? అంటే ఎవరికి వీళ్ళను ప్రయోజనం పొందిన వాళ్ళను కాపాడి ఒక్క తండ్రినే శత్రువుగా చూపించి ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేది బాధాకరమైనటువంటి అంశం అనేటువంటి ఆందోళన అకలతలోనే ఆ పేర్లు విలిపించారు తప్ప దాంట్లో వేరే ఉద్దేశం లేదనేది తను స్వయంగానే చెప్పారు. అంటే ఒక్క పాట సరే, హరీష్ రావు గారి పేరు ఎలాగుంది, సంతోష్ గారు మంత్రివర్గంలో లేరు, తెలంగాణ ప్రభుత్వంలో అప్పటి ప్రభుత్వంలో కూడా ఆయన ప్రత్యక్షంగా లేరు. అది ప్రభుత్వంలో జరిగిన వాటి గురించి మాట్లాడారు, అంటే అది ఒక విషయం. రెండవది, నిన్న ఈరోజు సస్పెండ్ అయ్యే వరకు కవిత గారు బీఆర్ఎస్ పార్టీ నాయకురాలే కదా. మే 23 నుంచి ఇప్పటిదాకా ఆవిడ బీఆర్ఎస్ కండువా భుజాన్ని వేసుకోగా ఎవరన్నా చూసారా రూప్ సింగ్ గారు? అంటే నిన్న మాట్లాడినా కూడా ఆవిడ జాగృతి లేదంటే వేరే బతుకమ్మ సింబల్ ఉన్నటువంటి లోగో ఉన్న కండవాలు వేసుకుంటున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకురాలుగా నిన్నటి దాకా ఉండి ఎక్కడ మాట్లాడినా, ఎప్పుడు మాట్లాడినా పార్టీ మనిషిగా
ఉండకుండా తనే దూరం జరిగింది కనపడుతుంది కదా. ఆ విషయాన్ని తను స్వయంగా పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఎప్పుడైతే మనం అనుకున్నట్టు మే 23 నాడు అమెరికా నుంచి రిటర్న్ రాగా లెటర్ బయటకు వచ్చిందో, ఆ లెటర్ అంశాన్ని బయటికి పెట్టుడుతోనే నానా రకాలుగా సోషల్ మీడియాలో ఆమె పట్ల ఇష్టం వచ్చిన పద్ధతుల్లో దాడి జరిగింది. సో ఆ అంశాలన్నీ దృష్టి పెట్టుకొని తెలంగాణ భవన్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టింది. ఇప్పటికన్నా మీరు ఇది తేల్చండి, తేల్చకపోతే పార్టీ నష్టపోతుంది, పార్టీని నమ్ముకున్న వాళ్ళు నష్టపోతారు అని బహిరంగంగానే డిమాండ్ చేసి వాదించింది. ఆ తర్వాత జాగృతి యాక్టివిటీస్లో జాగృతి ఖండ్వా తప్ప పార్టీ ఖండ్వా వాడలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దానికి జవాబు రాలేదు. ఆ బాధ తప్ప మరొకటి లేదు. సమాధానం వచ్చే వరకు తను దూరంగా ఉండదలుచుకున్నారన్నది అర్థమా కండువా వేసుకోకపోవటంలో? అంతే కదా. ఆ రోజు భవన్లో ఇచ్చినట్టు అడిగినటువంటి దానికి జవాబు రాకపోవడం వల్లనే జాగృతి ప్రోత్సాహం ముందుకెళ్ళింది తప్ప వేరే ఉద్దేశం లేదు. పార్టీ సైడ్ నుంచి ఇంత జరుగుతున్నా ఇంత చెప్తున్నా పట్టించుకోవడం లేదనేది తన బాధ.